మంచిర్యాల మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా 4.30 కోట్ల నిధులతో చేపట్టిన 4 జంక్షన్ల పనుల్లో 3 జంక్షన్లు పూర్తి కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు రాహుల్తో కలిసి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నూతనంగా ఏర్పాటు చేసిన ఐలాండ్స్ ను ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో దేశభక్తి చాటేలా త్రివిధ దళాలు జాతీయ పతాకంతో జంక్షన్ నిర్మించడం జరిగిందని అన్నారు। దేశ రక్షణ దళాల గొప్పతనాన్ని తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు। అలాగే వెంకటేశ్వర చౌరస్తాలో మధ్యలో అందంగా ఉండే ఫౌంటైన్ నిర్మాణం మధ్యలో వివిధ కుల వృత్తుల ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు। లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో ప్రకృతిని ప్రతిబింబించేలా 4 సీతాకోక చిలుకల ఆకారంలో నిర్మించారని ఈ ఐలాండ్స్ ను ఏర్పాటు చేయడంతో పట్టణానికి నూతన శోభ వచ్చిందని అన్నారు। ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ప్రతి ఒక్కరూ పట్టణ పరిశుభ్రతను కాపాడాలని ఈ కార్యక్రమంలో డీసీపీ సుధీర్, రమనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రాహుల్, డిఎఫ్ఓ ఆశిష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగం వచ్చిన రోజు ఇదొక మంచి అవకాశం అని అనుకున్నాం। దానికి తగ్గట్టు ఈ చౌరస్తాని వివిధ దళాలు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ నుంచి 3 సైడ్ నుంచి 3 రిప్రజెంటేషన్స్ వస్తూ ఇక్కడ ఇది ఎప్పటికీ చూసినప్పుడల్లా మనకు వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ చౌరస్తాలో పెట్టడం జరిగింది। అండ్ ఈరోజు ఒక మంచి రోజు, ఈరోజు ఇనాగ్రేట్ చేస్తే దానికి మనం కరెక్ట్గా ఇది చేసిన వెళ్తామని ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది। ఇంకా కూడా ఒక చిన్న మాడిఫికేషన్ చేసి దీన్ని అందరూ బ్యూటిఫుల్గా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కానుకగా ప్రజెంట్ చేస్తుంది।